నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. అందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. ఈ నెల 22వ తారీఖున మన రాముడు, మన అయోధ్య రాముడు, రాజా రాముడుగా మళ్ళీ తిరిగి రాబోతున్నారు. తిరిగి ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది రామ మందిరం అని అంటే చాలా చాలా హైందవంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా హర్షించేటటువంటి రోజు. ఎప్పుడెప్పుడు వస్తుందో ఆ రోజు అని ఎదురు చూసేటటువంటి రోజు రానే రాబోతోంది. అయితే మోదీ గారు పిలుపునివ్వడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా దీపం పెట్టాలి, స్వామికి స్వాగతాంజలి సమర్పించాలి అని చెప్పి అదే ఉద్దేశంతో మోదీ గారు పిలుపునివ్వడం జరిగింది. సో ఆ రోజున ఎలా స్వామికి స్వాగతం పలకాలి? మన ఇంటికి ఒక అతిథి కాదాయన, మన మన యజమాని, మన రక్షకుడు, మన నాయకుడు, భారతదేశం గర్వించేటువంటి యుగ పురుషుడు. కళ్యాణరాముడి ఆగమనం జరుగుతుంది. రామరాజ్యం రామరాజ్యం అన్నం ఎప్పుడు చూడలేదు మనం. ఈ కలియుగంలో అంటే మనకి ఇది ఎప్పుడు జరిగింది? 500 ఏళ్ల క్రితం. కొన్ని వందల ఏళ్ల క్రితం నుంచి భారతీయులు అందరూ తప్పిస్తూనే ఉన్నారు. మరి అలాంటి 500 ఏళ్లుగా ఏదో మనం స్వతంత్రం కోసం ఎన్నేళ్ళు కష్టపడ్డాం? అబ్బో, అది కూడా 100 ఏళ్లే కదా. స్వతంత్రం వచ్చేసింది అని చెప్పేసి అని ఆగస్టు 15 మనం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మొన్న 75 ఏళ్ళు పూర్తయిందని గర్వంగా చేసాం. మరి ఇప్పుడు మనకి స్వతంత్రం కన్నా ఇంకా ఎక్కువ మరి కళ్యాణరాముడి పాదం మోపబోతున్నారు. ఎంత అలా జరుపుకోవాలి? ఒక్కరోజు ఇంట్లో దీపం వెలిగిస్తే సరిపోద్దా? సరిపోదు. ఏం చేయమంటారు మరి? రీసెంట్ గా నాకు కంచిపేట నుంచి కంచి ఆస్థాన పండితులు ఆయన పరిచయం అయితే, రాధయ్ ఆయన పేరు, రాధే. ఆయనని నాకు అనగానే చాలా ఆనందం వేసింది. నేను కంచి పరమాచార్య ఆస్థానం నుంచి ఆయన పిహెచ్డి చేశారు. రాధే దీని మీద కృష్ణ యజుర్వేదం మీద పిహెచ్డి. ఘనాపాటి అరుణం అద్భుతంగా చేస్తారు ఆయన. అంటే ఈ అరుణ పారాయణంలోనే నాకు ఇదంతా జరిగింది. అరుణుడు, సూర్యనారాయణమూర్తి వీళ్ళందరినీ పరిచయం చేయడం జరుగుతుంది. నాకు ఆదిత్య యోగి అని నేను వెళ్తుంటే ఆయన ఒక ఇంట్లో అరుణం చేయిస్తున్నాం. ఎవరున్నారో తెలీదు. హోమం పూర్తయ్యే సమయానికి వెళ్ళాలి. వెళ్తున్నాను. నన్ను చూసి ఆయన లేచి ఆదిత్య యోగికి స్వాగతం అన్నారు. మీరెవరో తెలీదా? నేను తెలుసు. అలా ఆ కార్యక్రమం నా ద్వారా జరుగుతుందన్న విషయం తెలియదు. పురమాయించేస్తూ ఉంటాం, పురమాయించేసాం, వాళ్ళు జరుగుతున్నారు, వెళ్ళే సమయానికి జరుగుతుంది. ఆయన నన్ను చూసి లేచి నిలబడి ఆదిత్య యోగి స్వాగతం అన్నారు. మాటల్లో నాకు కొన్ని గ్రంథాలు కావాలి కదా. ఈ భవిష్యోత్తర పురాణం ఓల్డ్ వెర్షన్ ఒకటిని అగస్త్య సంహిత దొరుకుద్దా అని అడిగాను. ఆయన ఉందండి అని వెళ్ళిన వెంటనే అదే రోజు వెంటనే పంపించేసి, ఆ అగస్త్య సంహిత అంతా కూడా రాముల వారి గురించే ప్రస్తావన. అందులో త్రైహానిక దీక్షగా రామదీక్ష ఉంది. మరి ఇంతకన్నా శుభదినం ఇంకొకటి ఉంటుందా రాముల వారి త్రైహానిక దీక్ష చేయటానికి? ఇది చెయ్యాలి. ఇది ఒకరోజు దీపం వెలిగించి రామనామాన్ని జపించడం కదా. అంటే ఇది జరిగినప్పటి నుంచి ఈ భక్తి భావంలో ఉన్న వాళ్ళు అందరూ చేస్తూనే ఉన్నారు. త్రైహానిక దీక్షగా చేద్దాం, చెయ్యాలి. ఆ కళ్యాణ రాముడు ఆగమనాన్ని స్వాగతిస్తూ మనం చేయాల్సింది, మనకి సుందరకాండ పారాయణంలో ఉంటుంది ఒక సర్గ. ఏంటది? జయమంత్రం విశేషంగా చెప్తారు. విశేషంగా చేద్దాం. మాకు చదివి వినిపిస్తారా జయమంత్రాన్ని? అయ్యో, తప్పకుండా చదివి వినిపించాలి. అంటే నాకు పెద్దగా తెలియదు కానీ అని చదివిన తర్వాత చెప్పాలనిపించింది. ఇది అందరం చెయ్యాలనిపించింది. మనకి దశమి శనివారం, ఏకాదశి ఆదివారం. అంటే మనకి ఇక్కడ ద్వాదశి ఒరిజినల్ గా, మరి ద్వాదశి జరుగుతుంది 22వ తారీఖు ద్వాదశి. వాళ్ళక్కడ ద్వాదశి కాదు, తిథి అక్కడ మారుతుంది సౌరమానం ప్రకారం. నేను అంటే మామూలుగా అయితే సూర్య కళ్యాణం చేయాలనుకున్నాను ఈ రోజు, కానీ 22 ద్వాదశి అయింది మన తిథుల లెక్క ప్రకారం. అందుకని అది కాదులే అని విరమించుకోవడం జరిగింది. కానీ త్రైహానిక దీక్షగా చేసి ఆ జయమంత్రాన్ని చదివితే
ఆ రాముడు అయోధ్యలోనే కాదు, మన భరత గడ్డ మీద, మన భరతావనిలో మనందరం తరించడానికి లోక కళ్యాణార్థం 500 ఏళ్ళగా ఎదురు చూస్తున్నాడు మన గుండెల్లో ఎప్పుడు పాదం మోపాలని. రామనామంతో భారతదేశం అంతా, మీరు అన్నారు హిందూ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళందరూ, భారతీయులందరూ, ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ హిందువులే. మేము అదే అని మార్చుకుంటున్నారు. వేరే చోట నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మేము ఇదే అని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు ఇక్కడ ఉన్నది భారతీయులు, రామరాజ్య పరిపాలనలో సుభిక్షంగా ఉన్నవాళ్ళు, అంతే తప్ప అవన్నీ అపోహల్లో ఉన్నారు. ఏం చేయమంటారు అయితే? దశమి రోజు అంటే శనివారం నుంచి, అంటే 19, 20, 21, 22, 20వ తారీఖు నుంచి, 20వ తారీఖు నుంచి సూర్యోదయానికి పూర్వమే లేచి, మనకి ఎలాగా వెంకటేశ్వర స్వామి గురించి అందరికి ఇష్టమే కాబట్టి ఆ రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి తలంటు స్నానం చేసుకుని ప్రతి ఇళ్లలోనూ రామాయణ గ్రంథాన్ని పెట్టుకుని, ఆయన అందులోంచే కదా మన కోసం ఎదగండి ఫ్లేవర్స్ అని, దానికి ఒక ఆసనం ఏర్పాటు చేసి ఆ ఆసనాన్ని అక్కడ ప్రతినిత్యము కూడా దీపారాధన చేస్తూ అఖండం పెట్టమంటారా? 3 రోజులు, అంటే అఖండం అయితే వీలుంటే, లేదంటే ప్రతినిత్యం కూడా ఉదయం సాయంత్రం 2 పూట్ల దీపాన్ని వెలిగించి, అంటే అగస్త్య దాంట్లో ఉంది, అది ఇంకా పూర్తిగా చదవాలి. సంహిత అంతా కూడా రాముల వారి గురించే ఉంది, రామాయణం గురించే ఉంది. అద్భుతం అనిపించింది. ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ, ఆదిత్య హృదయం మన కోసమే అగస్త్యుల ద్వారా, రాముల వారి ద్వారా చెప్పబడింది. ఆయన మన కోసం కదా అనుభవించారు అనుకోవాలి. ఆదిత్య హృదయ పారాయణం, అలాగే ఈ జయమంత్రాన్ని అనుష్ఠానం చేసుకుని రెగ్యులర్ గా చేసి చివరి రోజు ఒక్క దీపం కాదు, ఇల్లంతా దీపాలతోటే నింపేస్తే దీపావళి దీపావళే అదే దీపావళే, రాముడు రావడం దీపావళే పండగే. అక్కడ నరకుడు గుండెల్లో గుబులు పరుగు మొదలవుతుంది. ఎవరైతే ఇక్కడ మన ధర్మానికి విఘాతం కలిగించానో వాళ్ళ గుండెల్లో కూడా రైళ్లు పరిగెడతాయి, రామరాజ్యం స్టార్ట్ అవుతుంది, రావణ వధ జరుగుతుంది. అలా త్రైహానిక దీక్షగా తీసుకుందామమ్మా. అందరం కూడా దీక్షా కంకణాలు కట్టుకుందాం, కాషాయ వస్త్రాలు, వీలైతే కాషాయ వస్త్రాలు, 3 రోజులు దీక్ష ఇది, కాషాయ వస్త్రాలు ధరిద్దాం, జెండాలు పట్టుకుని రామనామాన్ని స్మరిస్తూ. ఎందుకంటే అది ఆయన కోసం కాదు, మన నామస్మరణం. ఆ రామనామం మీకు ఇంతకుముందు చెప్పానో లేదో గుర్తు, మనకి పంచాక్షరి నుంచి మాని, అష్టాక్షరి నుంచి రాని తీసుకోవడం జరిగింది. అష్టాక్షరిలో ఉన్నటువంటి రామనామాన్ని, పంచాక్షరిలో ఉన్నటువంటి మాని మకారాన్ని తీసుకుని రామాని ఇవ్వడం జరిగింది. వేరే పేరు ఎందుకు పెట్టుకోవచ్చు, ఆయనకు ఉంది, నామకరణం అలాగే జరిగింది. కానీ ఆయన విష్ణుమూర్తికి శివతత్వానికి ఏమాత్రమూ కాదు, ఆయనని ఈ నామంతో పిలవడం ద్వారా ఆయనని తరింపచేస్తూ, ఎందుకంటే మనలాగే మానవ జన్మ తీసుకున్నారు కాబట్టి, మన కోసం కష్టాలు అనుభవించారు కాబట్టి, ఆ నామాన్ని ఉచ్చరించడం ద్వారా ఆయనకి ఆయన నీడలో పెరగటానికి, అభ్యున్నతి సాధించడానికి, మనకి ముక్తి మోక్షాన్ని ప్రసాదించే నామం రామనామంతో భారతదేశం అంతా కూడా మారు మోగాలి. అద్భుతం. దీనికి ఎవరైతే నడువు కట్టారో ఆ మగాడంటూ లేకపోతే, ఒక మానవతా మూర్తి శక్తిగా ఎదిగి మోడీగా తయారయ్యారు. మనకి కాశీ అద్భుతంగా తయారు చేశారు. ఇక ఇది 2వ విజయం. 3వది ఏం చేస్తారు, కాశ్మీర్లో మన వాళ్ళందరూ ధైర్యంగా తిరుగుతున్నారు, సంతోషంగా తిరుగుతున్నారు. 3వది అదే కాశ్మీర్లో మార్తాండ దేవాలయం, ఇక్కడ రామ మందిరం. ఇది అయిపోయిన వెంటనే నాకు తెలిసి అది కూడా 75 ఏళ్ళు అయిందమ్మా, శిథిలావస్థలో ఉంది. దాన్ని పునర్నిర్మాణం, జీర్ణోద్ధరణ చెయ్యాలి అనేది ఆయన ఆలోచనలో ఉన్నారు. రీసెంట్ గా మనల్ని కంచి పరమాచార్య వెళ్ళింది ఆ సెమినార్ కి. అద్భుతం. అది 3వది. ఇక అంటే రీసెంట్ గా సరస్వతి దేవాలయంలో పూజలు స్టార్ట్ అయినాయి కాశ్మీర్ లో. అందరికి జ్ఞాన వృద్ధి జరుగుతుంది, సూర్యకాంతులు వెదజల్లుతాయి. ఎందుకంటే రాముల వారు సూర్యవంశీ. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థోలం కర్తవ్యం దైవమాన్యం. అంటే ఆయన కర్తవ్యానికి పూనుకుంటున్నారు రాముల వారు. ఆయన మళ్ళీ వస్తున్నారు, నరకుణ్ణి, రావణాసురుణ్ణి, అంటే వాళ్ళ చెరలో ఉన్నటువంటి మనల్ని మళ్ళీ విడిపించడానికి ఆయన వస్తున్నారు. అద్భుతం. స్వాగతిద్దాం, కళ్యాణరాముని ఆగమనానికి స్వాగత సుమాంజలు తెలియచేద్దాం. తప్పకుండా. ఎంత ఉత్సాహం. మరి మాకు ఒకసారి చదివి వినిపిస్తారా? తప్పకుండానమ్మా. ఇది మీరు స్క్రోల్ కూడా చేయండి, నేను చదివి. జయత్యతి బలో రాము లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః
అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. జయమంత్రం ఇది. సుందరకాండలో చాలా విశేషంగా దీని ప్రస్తావన ఉంది. విశేషంగా చెయ్యాలమ్మా. అంటే అందరికీ జయం, ఆయన రాకతో మనందరి జీవితాల్లోనూ విజయం చేకూరాలి. అలాగే అక్కడ ఇంకా అంటే చిన్న చిన్న ఇబ్బందులు అవి ఉంటాయి. ఇది డెఫినెట్ ఎంత గా కాంట్రడిక్షన్ ఎప్పుడు 500 ఏళ్లగా జరుగుతున్న దాన్ని Hmm. ఈ స్థితికి తీసుకొచ్చారంటే ఎంత అంటే ఎంత సంకల్పం ఉండాలి. ఆ సంకల్పాన్ని ఎవరికైతే ఉందో వారికి మంచి జరగాలి, వారు బాగుండాలి. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా జరగాలి. మన ధర్మానికి దేశానికి కష్టం ఏర్పడుతుంది అంటే దుష్టశక్తులు చెలరేగిపోతున్నాయి. ఆ రాముల వారు శ్రీమన్నారాయణుడు రామావతారంగా మళ్ళీ మన జీవితాల్లో అడుగు పెట్టబోతున్నారు. రైట్ రైట్ అద్భుతం. అయితే ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు ఎలా చేసుకోమంటారు? ఆదిత్య హృదయంతో పాటు దీన్ని కూడా ఎలా చేయమంటారు? ఆదిత్య హృదయానికైతే మనకి త్రిరాచమ్య శుచిర్భూతం అన్నారు. 3 పూట్ల 3 సార్లు 3 3 9 ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. దీని కూడా అలాగే అంటే 9 అనేది పూర్ణ సంఖ్య కాబట్టి 9 అనేది మన జీవితాల్లో రీసెంట్ గా మొన్న 9వ తారీఖు జనవరి 9, 2024 మోస్ట్ పవర్ఫుల్ డే. అవునా? నా జీవితంలో చాలా అద్భుతం జరిగింది, చాలా అద్భుతం. ఓకే. అందుకని 9 సార్లు చదువుతాం. నేను నాకు 9గా అవినాభావం చెప్పాను. Hmm. లక్ష్మీ కవచం 9 సార్లు, లేకపోతే 27, 54 అలా 9 చాలా పవర్ఫుల్ కాబట్టి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం త్రైహాణికంగా మన ఆదిత్య హృదయం. ఉంటాను. నేను మిగతా వారిది ఎప్పుడు వినలేదు కాబట్టి వారిది ఉంది, మీరు చక్కగా వినొచ్చు. అద్భుతం. రామరక్షా స్తోత్రం Hmm. నేను ప్రతినిత్యం కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కంఠంలోంచి వచ్చినటువంటి మాధుర్యం అది. Hmm. రామరక్షా స్తోత్రం అద్భుతంగా ఉంటుంది, అది వినొచ్చు. Hmm. ఇక అంటే ఆయన వచ్చేంత వరకు అంటే వచ్చేంత వరకు వచ్చి అయిపోయింది కాదు. ఇక ఇక్కడ నుంచి ప్రతినిత్యము. మన ఇళ్లలో ఆ ఖచ్చితంగా. నామస్మరణ జరుగుతూ ఉండాలి. అందరం బాగుంటాం, అందరం బాగుంటాం, హ్యాపీ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.